హాయ్ ఫ్రెండ్స్, అది కెన్యాలోని తుర్కానా సరస్సు. దీన్ని గతంలో రూడాల్ఫ్ సరస్సు అని పిలిచేవారు. ఈ సరస్సు మధ్యలో ఒక వింత దీవి ఉంది. అక్కడికి వెళ్లిన వారు తిరిగి రారనే కథలు ప్రచారంలో ఉన్నాయి. దీన్ని ఎన్వటైనెట్ అని పిలుస్తారు. స్థానిక భాషలో దీని అర్థం నో రిటర్న్, అంటే వెళ్ళిన వారు ఎవరు తిరిగి రాని చోటని. విస్మయకరమైన విషయం ఏంటంటే 1935లో ఇద్దరు బ్రిటిష్ శాస్త్రవేత్తలు ఈ దీవిని పరిశోధించడానికి వెళ్లి గాలిలో కలిసిపోయినట్లు మాయమైపోయారు. వారి కోసం వందలాది మంది గాలించిన విమానాలతో వెతికినా కనీసం ఒక్క ఆధారం కూడా దొరకలేదు. అసలు ఆ దీవిలో సమయం ఆగిపోతోందా, లేక అక్కడ ఏదైనా టెలిపోర్టేషన్ ద్వారం ఉందా? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో మనుషులను మింగేసే ఆ ఐలాండ్ ఆఫ్ నో రిటర్న్ రహస్యాలను ఛేదిద్దాం. ఫ్రెండ్స్, ఈ మిస్టరీ 1935లో వెలుగులోకి వచ్చింది. వివియన్ ఫుష్ అనే అన్వేషకుడు తన బృందంతో కలిసి కెన్యాలోని తుర్కానా సరస్సు దగ్గరికి వెళ్ళాడు. అతని టీంలో ఉన్న బిల్ డైసన్, మార్టిన్ షెఫ్లీస్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఆ సరస్సు మధ్యలో ఉన్న ఎన్వటైనెట్ దీవిని మ్యాపింగ్ చేయడానికి వెళ్లారు. వారు వెళ్లిన కొద్ది రోజులు సిగ్నల్స్ ఇచ్చారు, కానీ అకస్మాత్తుగా కమ్యూనికేషన్ తెగిపోయింది. వివియన్ ఫుష్ తన టీంతో ఆ దీవికి వెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరు శాస్త్రవేత్తలు, టెంట్లు, సామాన్లు అన్ని పద్ధతిగా ఉన్నాయి. కానీ ఆ ఇద్దరు మనుషులు మాత్రం మాయమైపోయారు. కనీసం అక్కడ జంతువుల దాడి జరిగిన ఆనవాళ్లు కానీ, రక్తపు మరకలు కానీ లేవు. ఇది కేవలం ఇద్దరు శాస్త్రవేత్తల కథ మాత్రమే కాదు. అంతకుముందు ఆ దీవిలో ఒక చిన్న తెగ నివసించేది. వారు అప్పుడప్పుడు సరస్సు దాటి వచ్చి బయటి ప్రపంచంతో వ్యాపారం చేసేవారు. కానీ ఒకానొక సమయంలో ఆ వ్యాపారం ఆగిపోయింది. బయటి వారు దీవిలోకి వెళ్ళి చూస్తే అక్కడే ఇల్లున్నాయి, వంట పాత్రల్లో ఆహారం ఉంది, కానీ ఒక్క మనిషి కూడా లేడు. ఆ తెగ మొత్తం ఎక్కడికి వెళ్ళింది? స్థానిక ప్రజలు ఏమంటారంటే ఆ దీవిలో ఒక భారీ కాంతి వలయం వస్తోందని, అది మనుషులను మరేదో లోకానికి తీసుకెళ్తోందని నమ్ముతారు. 2025-26 నాటి తాజా శాటిలైట్ మ్యాపింగ్లో కూడా ఆ దీవిలో అయస్కాంత క్షేత్రం విపరీతమైన హెచ్చుతగ్గులకు లోనవుతున్నట్లు గుర్తించారు. శాస్త్రవేత్తల ప్రకారం ఈ అదృశ్యాల వెనుక ఒక లాజిక్ ఉండవచ్చు. ఎన్వటైనెట్ ఒక అగ్నిపర్వత దీవి. అక్కడ భూమి అడుగున నుండి అకస్మాత్తుగా విషపూరితమైన వాయువులు విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ వాయువులను పీల్చిన వారు స్పృహ కోల్పోయి సరస్సులో పడిపోయి ఉండవచ్చునని ఒక థియరీ. కానీ వారి అస్థిపంజరాలు ఎందుకు దొరకలేదు? మరి ఆ టెంట్లు, సామాన్లు ఎందుకు చెక్కు చెదరకుండా ఉన్నాయి? లేటెస్ట్ జియోలాజికల్ రీసెర్చ్ ప్రకారం అక్కడ ఉండే వింతైన వాతావరణం మనుషుల మెదడును భ్రమకు గురి చేస్తోందని, అందుకే వారు తెలియకుండానే ప్రాణాలు తీసుకుంటున్నారని భావిస్తున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, కెన్యాలోని ఆ చిన్న దీవి ఇద్దరు శాస్త్రవేత్తలనే కాదు, మొత్తం తెగనే ఎలా మింగేసిందో. అది అగ్నిపర్వత వాయువుల పనా, లేక అక్కడ సమయం ఆగిపోయే ఏదైనా వింత శక్తులున్నాయా అనేది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. నేటికి స్థానిక ప్రజలు ఆ దీవి వైపు వెళ్ళడానికి, కనీసం అటువైపు చూడడానికి కూడా భయపడతారు. మరి ఈ ఐలాండ్ ఆఫ్ నో రిటర్న్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అక్కడ నిజంగానే ఏదైనా అదృశ్య శక్తి ఉందని మీరు నమ్ముతున్నారా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.